ఏమంటారు ఎవరు ఈ మాదిగలు ఉన్న లీడర్లు ఏమంటారు అంటే పార్టీలకు అంతా అతీతంగా మనము మాదిగ రిజర్వేషన్కు పోరాటం చేద్దాం, అతలు ఎవడున్నా కానీ జనరల్ అయినా ఎవడున్నా అని నీవు పోటీ చేస్తే నీకు అవకాశం ఇస్తాం, వాడికి ఓటేయం అన్న వ్యక్తులకు ఈరోజు నోరు ఎక్కడున్నది, ఎక్కడ పెట్టుకుంటున్నారు అని నేను అడుగుతున్నాను. సిగ్గు శరాలు ఏమైనా ఉన్నాయా? మరి ఆ రోజు మెల్లగా ఇలా పోగేసి పిల్లలకు మసిపోసి మారేడుగా ఊసి ఇట్లా మంచిగా ఇట్లా ఏది మన ఏముంది ఈ వ్యాపారస్థం ఎట్లా పిండుతాం అట్లా పిండిరు వీళ్ళు, పిండి అట్లా చేసిరు పిల్లల్ని, చేసి వీళ్ళు దిక్కు మలుపుకున్నాడు, ఇలాంటివి చేసిరు. కానీ మరి ఈరోజు మరి ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? మరి ఒక మాదిగ బిడ్డ నిలబడతా అంటే ఎందుకు సపోర్ట్ చేయలేట్లేరు మీరు మాదిగ వాళ్ళు? ఒకటి మరి ఇదే లీడర్కి చెప్తున్నా, మాదిగలు ఉన్న లీడర్కి చెప్తున్నా, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే వాడి మోచేతుల కింద మీరు నీళ్లు తాగేటోళ్ళు. కానీ నేను చెప్తున్నా, నేను వాడి మోచేతి కింద కాదు కదా, వాడి నీళ్లు కూడా నేను తాగను బిడ్డను. ఆ రోజు కాదు ఏ రోజు కూడా నేను తాగలేను. నా సొంత డబ్బులు కూడా ఆ రోజు 2018 ఎన్నికల్లో కూడా నేను కూడా కొంత ఖర్చు పెట్టుకున్నా ఈయన దొర గురించి. కానీ ఆ రోజు కూడా నాకు ఇంత ఖర్చు అయిందని ఏనాడు చెప్పలేను. ఎందుకంటే మనం పార్టీని కాపాడాలి, పార్టీ కాపాడాలనే ఉద్దేశంతో నేనున్నా. కాబట్టి అదే విధంగా నేను చెప్తున్నా, ప్రజలారా మరి ఇలాంటి దొంగకు మీరు ఓటేసి నిలబెడతారా? ఈ దొంగ నిలబెట్టినోనికి నిలబెడతారా? అయితే ఈయనకి ఎట్లుండాలంటే తమ్ముడు గారు కావాలంట, వీడు చెప్తే మాట వినేటోడు కావాలంట. భారత రాజ్యాంగం చెప్తుంది బాయ్, నువ్వెందుకు వింటావు మాట, నీ హక్కులు నువ్వెందుకు ఉండవు? స్వాతంత్రం ఏం చెప్తుంది? ఒకని దగ్గర గులాంగిరి చేయమని చెప్తుందా? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ఒకని దగ్గర గులాంగిరి చేయమని చెప్తుందా? అని మాట ఎందుకు వినాలే? కాబట్టి ప్రజలారా నేను చెప్పేది ఒకటే విషయము, ఇలాంటి దొంగకు ఓట్లేసి గెలిపిస్తే మన పూడూరులో ఇంకా వీడంత నీచమైన వాడు ఉండడు. కాబట్టి నేను ఒకటే విషయం నేను చెప్పబోయేది ఏంటంటే, దయచేసి పూడూరు ప్రజలకు అందరికి నమస్కారం చెప్తున్నాను. దయచేసి మా భార్య సతీమణిని జనరల్లో నిలబెడుతున్న పూడూరు విలేజ్లో. కాబట్టి అందరూ నాకు మా భార్య సతీమణికి ఓటేసి గెలిపించాలనేసి కోరుతున్నా. ఒక ఎస్సీ బిడ్డ, మీకు అందరికీ ఎరక నేను ఎంత కష్టాలు పడి నిలబడ్డానో మీకు అందరికీ ఎరక. కాబట్టి అందరూ నాకు ఓటేసి గెలిపిస్తారనేసి అనుకుంటున్నా. ఓకే, జై హింద్, జై భీమ్.